ఇక్కడ భారతదేశంలో హిందుత్వవాదులు ఈ లెక్క చెప్తూ ఉంటారు. 1951లో హిందూ జనాభా 13%, పాకిస్తాన్లో 2023లో కేవలం 2%, బంగ్లాదేశ్లో 1951లో హిందూ జనాభా 22%, 2023లో 7.5% అన్నటువంటి. అయితే అబ్బెబ్బే అవన్నీ తప్పుడు లెక్కలు, ఆ దేశ ప్రభుత్వాలు చెప్తూనే చూడండి అని మన దేశం వాళ్ళు చెప్పే లెక్కలు నమ్మరు. కానీ అక్కడ ఉన్నటువంటి లెక్కలు నమ్ముతుంటారు కొంతమంది మానవతావాదులు, మహానుభావులు. వీళ్ళతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే భారత్కి వ్యతిరేకంగా ఉన్న ఏ శక్తిని సమర్థిస్తారు వీళ్ళు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరు చేసినా ఏం తప్పులేదని వాదించేటటువంటి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఎక్కడికో అక్కర్లేదు. మన బెంగాల్లో ఏమవుతుంది, కేరళలో ఏమవుతుంది, ఈవెన్ ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుంది, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఆలయాల మీద దాడులు ఏంటి, ఏం జరుగుతున్నది? హిందువులు ఐక్యంగా లేకపోతే పార్టీల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతీయ ఆలోచనలకు అనుగుణంగా చీలిపోతే ఉనికికే సమస్య. ఒకప్పుడు బంగ్లాదేశ్ హయ్యెస్ట్ హిందువులు ఉండేవాళ్ళు, తర్వాత ఏమైపోయింది? ఒకప్పుడు కాశ్మీర్ హయ్యెస్ట్ హిందువులు ఉండేవాళ్ళు, తర్వాత ఏమైపోయింది? కాశ్మీరీలే హయ్యెస్ట్ అక్కడ, తర్వాత ఏమైపోయింది? అంటే నీ ఉనికిని నువ్వు పట్టించుకోనప్పుడు, నీ గురించి, నీ భవిష్యత్ తరాల గురించి నువ్వు ఆలోచించినప్పుడు దాని ప్రమాదం నీ గడప దగ్గరకు వస్తే వెతుక్కోవడానికి కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం మనం ఉన్నది అంతర్జాతీయ మత యుద్ధంలో. మనల్ని క్రైస్తవ దేశంగా మార్చాలని సుదీర్ఘ ప్రయత్నం జరుగుతోంది. మనం చూస్తూ, మన కళ్ళెదురుగున్న మతం మారిన వాళ్ళని చూస్తూ ఏం పర్లేదులే అనుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ప్రయత్నం జరుగుతోంది. అయినా మనకెందుకులే ఆ ఒక్కళ్ళో ఇద్దరితో అనుకుంటున్నాం. కానీ 1, 2, 2, 20, 20, 200, 200, 2000, చివరికి నువ్వు నీ ఏరియాలో మైనార్టీ అయ్యాక నిన్ను పట్టించుకునేవాడు ఎవడుండరు. ఇప్పుడు మైనార్టీల హక్కుల గురించి పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హిందువులు మైనార్టీలైన కేరళలో ఎవడు పోరాడుతున్నాడు వాళ్ళ తరపున, లేదంటే బెంగాల్లో ఎవడు పోరాడుతున్నాడు వాళ్ళ తరపున? ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. విద్యా వ్యవస్థలోని తాజా మార్పులు, టెక్నాలజికల్గా అంటూ తీసుకొస్తున్నటువంటి పరిణామాలు పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం చూపెడుతుందో అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఆయన మిడిల్ క్లాస్ వ్యక్తి, తన పిల్లలకు మంచి విద్యను అందించాలనేటువంటి తపన. ఇటీవలే ఇంటి దగ్గరలో ఆల్ ఇండియా చైన్ స్కూల్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులు, సువిశాల క్యాంపస్, ఆట స్థలాలు, డిజిటల్ బోర్డు. స్కూల్ ఫీజు తన శక్తికి మించున్న పిల్లల భవిష్యత్తుతో రాజీ పడకూడదని తన 2 పిల్లలను కొత్త స్కూల్లో చేర్పించాడు. స్కూల్ ప్రారంభమై 3 నెలలైంది. గతంలో లోకల్ స్కూల్కి పిల్లలు చాలా ఇష్టంగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇష్టపడి వెళ్తున్నారు. గతంలో ఇంగ్లీష్ మాట్లాడడానికి తటపటాయించేవాళ్ళు, ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. తమ ఎంపిక సరైందని భార్యాభర్తలు ఇద్దరు సంతోషపడ్డారు. మరో 3 నెలలు గడిచినాయి. స్కూల్ నుండి ఇంటికి రావడం తోటి పిల్లలిద్దరూ తలనొప్పి అంటున్నారు. డాక్టర్కి చూపిస్తే ఇద్దరికి మైగ్రేన్ వచ్చిందని ఏవేవో మందులు ఇచ్చాడు. అవి వాడటం మొదలెట్టినప్పటి నుంచి పిల్లలిద్దరూ రాత్రి నిద్రపడడం లేదని బెడ్పై దొల్లుతున్నారు, లేచి కూర్చుంటున్నారు. ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనుకుని దాన్ని మార్పించిన పరిస్థితి మార్పులేదు. ఇద్దరు నిద్రలేమి, ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు. ఈలోగా పిల్లలిద్దరికీ కళ్ళు ఎర్రబారే, కలకొచ్చిందని మందులు వాడారు. పెద్దగా లాభం లేకపోగా అప్పుడప్పుడు కళ్ళ నుంచి నీళ్లు గారడం జరుగుతుంది. చిరాకు, ఏకాగ్రత లోపం, ఓ చోట నింపాదిగా కూర్చోలేకపోవడం జరుగుతుంది. పిల్లలిద్దరికి ఒకేసారి ఏమైంది? కొత్త స్కూల్కి ఉత్సాహంగా వెళ్తున్నారు. పిల్లలు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడాలి అనే తన ఎన్నో ఏళ్ల కళ నెరవేరే సమయంలో ఏదో చేతబడి చేసినట్టు ఇద్దరు ఇలా అయిపోయారు. ఎందుకు? దంపతుల సమస్యలకు మీ దగ్గర పరిష్కారం ఉందా? అసలు ఏం జరిగింది? పాత స్కూల్ వాళ్ళు తీసుకున్నారనే కోపంతో, పాత స్కూల్ వారు టీసీ తీసుకున్నారని కోపంతో పిల్లలపై చేతబడి చేస్తారా? కొత్త స్కూల్పైలో ఏదైనా దెయ్యం లాంటిది పిల్లలపై పూనిందా? పిల్లలకి దిష్టి తగిలిందా? లేదా ఇంకేమైనా జరిగిందా? మనం మాయా ప్రపంచంలో ఉన్నాం. నలుగురు ఏది చేస్తే అదే చేసేస్తాం. ఇప్పుడు పెద్ద స్కూల్స్లో చేర్చడం ట్రెండ్. టీచర్ చాక్ పీస్ తీసుకుని నల్లబల్లపై రాస్తూ పాఠం చెప్పడం, దాన్ని డస్టర్తో చేర్పడం కాలం చెల్లిన పద్ధతి అనుకుంటాం. 2 ఏళ్ల క్రితం అందరూ వేసుకుంటున్నారు అని కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కోట్లు, పత్రికలు, టీవీలు, రాజకీయ నాయకులు, డాక్టర్స్ అందరూ వేయించుకోమని చెప్పారు. దానివల్ల ఎంతో మేలని అందరూ నొక్కి వక్కాణించిన వాళ్ళు. ఒక వ్యక్తి వద్దు, ఈ వ్యాక్సిన్ అవసరం లేదు, ముఖ్యంగా కోవాషీల్డ్ విషం లాంటిది అని చెప్తే అవగాహన లేని వ్యక్తి పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా వేదిక ఏదో వాగుతున్నాడని అనుకున్నవారు కోకొల్లలు. ఇప్పుడు అందరికీ కాకపోయినా చాలామందికి తత్వం బోధపడింది. ఇదే సందర్భంలో తెల్లనివన్నీ పాలు కాదు, మోడర్న్గా కనిపిస్తున్నాయని గొప్ప కాదు, డిజిటల్ పాఠాలు అవసరమే. ఎంత గొప్ప టీచర్ అయినా గుండె నిర్మాణం, సౌర కుటుంబం, గ్రహాల పరిభ్రమణం లాంటి పాఠాలను కేవలం వర్ణన ద్వారా పిల్లలకు కంటికి కట్టినట్టు వివరించడం కష్టం. అదే వీడియోలో అయితే చక్కటి అవగాహన వస్తుంది. అయితే టెక్నాలజీ అనేది బ్లేడు లాంటిది.
ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అసలు అతిపెద్ద సమస్య అదే. షేవింగ్కి వాడచ్చు, అవతల వారిని గాయపరచడానికి ఉపయోగించి ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు ట్రెండ్ అనేది బడా స్కూల్స్ దేశవ్యాప్తంగా 50-100 బ్రాంచ్లు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఎక్కడ పోయినా వారి బ్రాంచ్లు ఉంటాయి. తమ సెంట్రల్ ఆఫీస్కి మేలైన టీచర్స్ని ఎంపిక చేసే వారికి ట్రైనింగ్ ఇస్తుందని చెప్తారు. లోకల్ స్కూల్లో చేర్పిస్తే ఏం లాభం, ఇంత పెద్ద స్కూల్లో చేరిస్తే పిల్లల్లో మంచి డెవలప్మెంట్ వస్తుందని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆ పెద్ద స్కూల్ ఫ్రాంచైజీలు ఇస్తుంది. 50-100 కోట్ల పెట్టుబడి ఖర్చు పెట్టగలిగిన లోకల్ ఆసామి ఎవడో దాన్ని కొంటాడు. అంటే స్కూల్ ఒకటే, దాని బెంగళూరు ఓనర్ ఒకడు, తిరుపతి బ్రాంచ్ ఓనర్ ఇంకోడు, సెంట్రల్ ఓనర్ బడా పారిశ్రామికవేత్త, బడా తిమింగలం. పేరెంట్స్ కట్టిన ఫీజులో 20-25% ఫ్రాంచైజీ వ్యక్తి స్కూల్ సెంట్రల్ యాజమాన్యానికి చెల్లించాలి. ఒక్కో బ్రాంచ్లో కూర్చుని మేలైన టీచర్స్ని ఎంపిక చేయడం తలకు మించిన భారం. ఎంపిక చేసిన వాళ్ళు ప్రతిరోజు పాఠాన్ని బాగా చెప్తున్నారా లేదని కనిపెట్టడం చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. 100 కోట్లు ఖర్చు పెట్టి కంచిగరుడు సేవ చేసుకునే ఓపిక వాళ్ళకు ఉండదు. కావాల్సింది లాభాలు. తమ స్కూల్ గొప్పతనాన్ని చూపెట్టాలంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తంగా 100 బ్రాంచెస్, లక్షల విద్యార్థులు, వేల టీచర్స్ని కంట్రోల్ చేయాలంటే డిజిటల్ మాయాబజార్. ఈ బడా తిమింగలాలు కనిపెట్టిన ఒక వికృత కేడ పూర్తి స్థాయి డిజిటల్ క్లాసులు, డిజిటల్ పాఠాలు. 1వ తరగతి నుంచి 10 లేదా 12 దాకా ఉన్న ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్ని ముందుగానే రికార్డ్ చేస్తారు. ముందుగా ఒక్కో లెసన్ని నిష్ణాతులైన వాళ్ళ చేత స్క్రిప్ట్ రాయిస్తారు. చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన టీవీ, రేడియో యాంకర్ల చేత ఒక్కో పాఠాన్ని రికార్డ్ చేస్తారు. అధునాతన టెక్నాలజీ స్టూడియోలు వాడి వీడియోలు తయారు చేస్తారు. మొత్తం లెసన్ డిజిటల్ హార్డ్ డిస్క్ రూపం ఫ్రాంచైజ్ బ్రాంచెస్కి పంపుతారు. లోకల్ స్కూల్స్లో ఇంత మంచి వీడియో లెసన్స్ ఉండవంటే ఉండవని కాదు, యూట్యూబ్లో ఇంతకు మించి కూడా ఉండేటటువంటిది ఉంటుంది, చూపెట్టచ్చు. అయితే ఏదైతే దాన్ని వాళ్ళు చూపించవచ్చు, కానీ వాళ్ళకి ఇంకా అంత తెలివితేటలు రాలేదు. స్టడీస్ అంటే కేవలం వీడియోలు చూపించడం అయితే పేరెంట్స్ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి యూట్యూబ్ వీడియోలు చూపొచ్చు. అజ్ఞానానికి ఎన్నో కోణాలు. మరి సెంట్రల్ ఆఫీస్ నుంచి వీడియోలు పొందిన ఫ్రాంచైజ్ చిన్న తిమింగలం పేరెంట్స్ నుంచి ముప్పించడానికి డబ్బాలో గులకరాళ్ళు వేసి తిప్పితే ఎలా ఉంటుందో అలా గలగల ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు టీచర్స్గా ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్లో చకచకా మాట్లాడితే అదే మేధోతనం అనే భ్రమలో జనాలు. చక్కగా పాఠాలు చెప్పడానికి గులకరాళ్ళు, డబ్బా, ఇంగ్లీష్కి మధ్య తేడా అంత సులభంగా అర్థం కాదు. ఈ గులకరాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు చేసే పని డిజిటల్ బోర్డు ఆపరేషన్ మాత్రం. మొదటి